ఆస్ట్రేలియాలో టెర్రరిస్టులు రెచ్చిపోయారు. పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. దీంతో ఒక్కసారిగా జనాలు పరుగులు తీశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 10 మందికి పైగా మరణించినట్టు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఆస్ట్రేలియాలో బాండీ బీచ్లోకి చొరబడ్డ 2 టెర్రరిస్టులు ఆదివారం సాయంత్రం 6:30 సమయంలో కాల్పులు జరిపారు. పర్యాటకులు ఉల్లాసంగా గడుపుతున్న సమయంలో బీచ్లోకి ప్రవేశించిన 2 టెర్రరిస్టులు ఒక్కసారిగా ఫైరింగ్ మొదలుపెట్టడంతో వందల మంది పర్యాటకులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం నల్లటి ముసుగులు ధరించిన 2 వ్యక్తులు షాట్ గన్స్తో సర్ఫ్ క్లబ్ పక్కనే ఉన్న పాదాచార్ల వంతెనపైకి చేరుకుని కాల్పులు జరిపారు. అక్కడ జరుగుతున్న ఒక ఈవెంట్ను లక్ష్యంగా చేసుకుని వీరు ఈ దాడి చేసినట్లు ప్రత్యక్ష సాక్షులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు 10 మంది మృతి చెందినట్లు ఆస్ట్రేలియా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఈ దాడిలో క్షతగాత్రులను కాపాడేందుకు హెలికాప్టర్లు, 30 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. బాండీ బీచ్లో యూదులు జరుపుకుంటున్న హనుక్కా వేడుకలను దుండగులు లక్ష్యంగా చేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో స్థానిక యూదులు హాజరయ్యారు. ఈ ఘటనపై ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ ఆల్బనీస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తాను ఆస్ట్రేలియా ఫెడరల్ పోలీస్ కమిషనర్, న్యూ సౌత్ వేల్స్ ప్రీమియర్తో మాట్లాడినట్లు వెల్లడించారు. అయితే దాడి చేసింది హమాస్కు చెందిన 2 టాప్ కమాండర్లని అంటున్నారు. అయితే బీచ్లోకి చొరబడి కాల్పులు జరుపుతున్న దుండగుడిని ఓ స్థానికుడు ప్రాణాలకు తెగించి అడ్డుకున్నాడు. అతడి చేతిలోని గన్ను తీసుకుని అతడినే పరిగెత్తించాడు. అయితే పోలీసులు మరోవైపు నుంచి దుండగులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పులో ఒక టెర్రరిస్టు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Le mec est hyper courageux. Oh. Ils sont malades. C'est quoi, c'est un vrai fusil? Oui, c'est un vrai fusil.